రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎప్పుడు అణుదాడి జరుగుతుందా అని పాశ్చాత్య దేశాలు గడగడగడ వణుకుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేయటం జరిగింది. నిన్న అంతర్జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, దీంట్లో ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు పదే పదే మీరు అణుదాడి చేస్తామని చెప్తూ ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుకు రావాలంటే ఇక అణుదాడి తప్ప వేరొక మార్గం లేదా అని చెప్పి ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఉక్రెయిన్ మీద అణుదాడి చేయాలి అనేటువంటి ఉద్దేశం తమకు ఏమాత్రం లేదు అని, అణుదాడితోనే యుద్ధం ఆగుతుంది అని కూడా భావించట్లేదని, అయితే రష్యా సార్వభౌమాధికారానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా సరే ఖచ్చితంగా అణుదాడి చేస్తామని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు కాబట్టి అణుదాడి చెయ్యము, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం చెయ్యటానికి ఒక్క నిమిషం కూడా వెనకాడము అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఇప్పట్లో అయితే అణుదాడి ఉండకపోవచ్చు, కానీ ఇంకా ఈ నాటో దేశాలు, ఐరోపా దేశాలు ఉక్రెయిన్ వెనుక నిలబడి ఆయుధాలు సప్లై చేస్తూ యుద్ధాన్ని ఇంకా పొడిగించేటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే పరిస్థితులు ఇంకా చేయిదాటేటువంటి అవకాశం ఉంటుంది. మరి అవి ఎంత దూరం వెళ్తాయి అనేది అయితే చెప్పలేం.